హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసి దళం. లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందంటే, అబ్రకదబ్రా ఇంటికి శ్రీధర్ ఫ్యామిలీ డిన్నర్కొచ్చిన తర్వాత తులసి ఆడుకుంటూ అబ్రకదబ్రా పర్సనల్ రూమ్కి వెళ్ళి అక్కడ రకరకాలుగా మంత్రాలు తంత్రాలకు సంబంధించిన బొమ్మలు అవి చూసి ఒక బల్లి దారానికి కట్టి వేళ్లాడుతూ దాని నోటి నుంచి నల్లటి విషం జారుతూ ఉండడాన్ని చూస్తుంది. అది చూసి తులసి చాలా భయపడుతుంది. ఆ తర్వాతేమైందో ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. డిసెంబర్ 7 ఆ రోజు ఇల్లంతా హడావిడిగా ఉంది. వాళ్ల ప్రయాణం ఆ రోజే. శ్రీధర్కి చాలా ఉత్సాహంగా ఉంది. అతను అంతకుముందు ఒకసారి సింగపూర్ వెళ్లాడు. కానీ ఈసారి వెళ్తున్నది యూరోప్. అదీగాక 6 నెలల పాటు కష్టపడి సాధించిన విజయాల ఫలితం అనుభవించటంలో ఉన్న ఆనందం కష్టపడిన వాళ్లకే తెలుస్తుంది. శారద కూడా భర్తతో కలిసి పెళ్లైన ఇంతకాలానికి సమస్యలకు దూరంగా వెళ్లటం ఆనందంగానే ఉంది. సమస్యలంటే పెద్ద సమస్యలేం కావు, మామూలుగా ఉండేవే. ఏది ఏమైనా ఇంటి బయటికి వెళ్తే స్త్రీకి ఏదో బరువు తొలగించినట్టు ఉంటుంది. అది ఇంట్లో బరువు మోయటాన్ని సూచించదు. అనితకదేమీ పట్టట్లేదు. ఇంకో 4 నెలల్లో పరీక్షలు. ఆమె దృష్టంతా పరీక్షల మీదే ఉంది. ఇంట్లో ఉన్నా హాస్టల్లో ఉన్నా ఒకటే. 7 సిద్ధమయ్యారు. ఫ్లైట్ 11:30కి. అబ్రకదబ్రా, విద్యాపతి, నారాయణరావు జీబ్లో, మిగతా వాళ్లు కారులో బయలుదేరారు. గుమ్మం దగ్గర రామయ్య నిలబడి ఉన్నాడు. ఇల్లు జాగ్రత్త అంది శారద అతడితో. ఫారిన్ వెళ్తున్నా నీకీ తాపత్రయం పోవటం లేదా? ఫారిన్ వెళ్తే మాత్రం తిరిగి రామా ఏమిటి? 6 నెలల తర్వాత కదా అంది అనిత. శారద 6 నెలల తర్వాతైనా అరగంటలో తిరిగొచ్చినా ఇల్లు ఇల్లే కదా అంది. 6 నెలలకి అరగంటకి ప్రాస సరిగ్గా సరిపోయింది. కారు ఎయిర్పోర్ట్ దగ్గర ఆగింది. శ్రీధర్ చెక్ ఇన్ స్లిప్ తీసుకోవటం కోసం వెళ్లాడు. బ్యాగేజ్ కౌంటర్లో వేయింగ్ చేయబడుతోంది. దూరంగా అబ్రకదబ్రా, విద్యాపతి నిలబడి మాట్లాడుకుంటున్నారు. బాగా చదువు అంది శారద అనితతో. అనిత నవ్వింది. ఇప్పటికి 10 సార్లు చెప్పావు ఈ విషయం నిన్నట్నుంచి. శారద కూడా నవ్వి, ఒక్క నీ విషయమే దిగులుగా ఉంది అంది. అలాంటివేమీ పెట్టుకోకొదినా. నువ్వు తిరిగొచ్చే సమయానికి ఫస్ట్ క్లాస్ డిగ్రీతో ఎదురు చూస్తూ ఉంటాను చూడు. శారద తమ్ముడి వైపు తిరిగి, అప్పుడప్పుడు హాస్టల్కెళ్ళి చూస్తూ ఉండు అంది. నారాయణరావు తలూపాడు. విడిపోవలసి వస్తున్న ఆఖరి క్షణంలో ఆమెకి దిగులుగా ఉంది. అది కప్పిపుచ్చుకొని మాట్లాడుతుంది. శ్రీధర్ వచ్చి భార్య తాలూకు చెక్ ఇన్ స్లిప్ ఇచ్చాడు. మొదటి అనౌన్స్మెంట్ వినిపించింది. శ్రీధర్ చెల్లెలతో, వారానికో ఉత్తరం రాయి, మర్చిపోకు అన్నాడు. పెద్ద జవాబు రాసేవాళ్ల అడుగుతావేం అంది అనిత. శ్రీధర్ నవ్వాడు. నేను రాయననుకో, వదిన రాస్తుంది కదా అని నారాయణరావుతో, రామయ్య ఉంటాడు, ఇంకేదైనా కావాలంటే బ్రాహ్మణ్ణి కలుసుకో. నారాయణరావు తలూపాడు. ఇన్ని మాటల మధ్య తులసి మౌనాన్ని ఎవరూ గుర్తించలేదు. విద్యాపతి స్వీట్స్ కొనుక్కొచ్చి పాపకిచ్చాడు. అందుకుంది. థ్యాంక్స్ చెప్పలేదే బ్రాహ్మణ్ అడిగాడు. ఇంతలో సెకండ్ అనౌన్స్మెంట్ వినిపించింది. ఈ బ్రీఫ్ కేస్ ఒకటేనా అంది శారద. మిగతావి లగేజ్లో ఇచ్చేశాను చెప్పాడు శ్రీధర్. శారద చేతులు జోడించి, వెళ్ళొస్తామండి అంది. విద్యాపతి, బ్రాహ్మణ్ నమస్కారాలు చేశారు. శారద అనిత వైపు తిరిగింది. అనిత నవ్వుతూ తలూపింది. బ్రాహ్మణ్ శ్రీధర్కి షేక్ ఇస్తూ, విష్ యూ ఏ వండర్ఫుల్ ప్యారిస్ అన్నాడు. శ్రీధర్ నవ్వి విద్యాపతి వైపు తిరిగాడు. గాజు అద్దాల్లోంచి విమానం వైపు బ్రీఫ్ కేసులు పట్టుకుని వెళ్తున్న ప్రయాణికులు చెదురు మదురుగా కనపడుతున్నారు. అందరికీ దూరంగా నిలబడి మామూలు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి చాలా ఆతృతగా వాచి చూసుకుంటున్నాడు. ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ అతడి ముఖంలో ఆందోళన, ఆతృత ఎక్కువగా అవుతున్నాయి. అబ్రకదబ్రా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటున్నాడు. విద్యాపతి డైరీలో విమానాల రాకపోకల వివరాలు రాసుకుంటున్నాడు. అబ్రకదబ్రా విద్యాపతి వైపు తిరిగి, పోదామా అన్నాడు. నాతో వస్తావా? కారు శ్రీధర్ ఇంట్లో వదిలేసి నీతో జీబ్లో వచ్చేస్తాను. ఇద్దరూ వెనుతిరిగారు. క్యూలో శ్రీధర్ ముందున్న వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. శ్రీధర్ చేతిలోని బ్రీఫ్ కేస్ కింద పెట్టి కోటు జేబులోంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. దాన్ని తిరిగి జేబులో పెట్టుకుంటూ పక్కకి చూశాడు. 10 అడుగుల దూరంలో శారద లోపలికి వెళ్లబోతోంది. స్త్రీల ద్వారం నుంచి వెనుక ఉన్న పాప మాత్రం అక్కడే నిలబడిపోయింది.
తులసి తనతో రావడం చూసుకోలేదేమో అని భార్యకి సైగ చేయబోయి ఏదో అనుమానం వచ్చినట్టు అలాగే ఆగిపోయాడు. పాప నిలబడిన భంగిమ చాలా చిత్రంగా కనబడింది. భూమికి కాళ్ళు అతుక్కుపోయినట్టు, ముందుకు రావటానికి చేసే ప్రయత్నాన్ని నిరోధిస్తున్నట్టు చాలా చిత్రంగా కనపడింది. ఆమె ఏదో చెప్పబోతున్నట్టు, కింద దవడని ఎవరో నొక్కి పట్టినట్టు, మెడ దగ్గర నరం ఉబ్బి గింజుకుంటున్న భావన. ఆమె ఏదో చెప్పబోతున్నట్టు, కింద దవడని ఎవరో నొక్కి పట్టినట్టు, మెడ దగ్గర నరం ఉబ్బి గింజుకుంటున్న భావన. అతడికో క్షణం ఏమీ అర్థం కాలేదు. కమిన్ ప్లీజ్ అంటున్నాడు డ్యూటీ ఇన్స్పెక్టర్. ఈలోపునే శారద వెనుతిరిగి కూతురు తనతో రావటం లేదని గుర్తించి రామా అంది. తులసి కదల్లేదు. శ్రీధర్ డ్యూటీ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి ఎక్స్క్యూజ్ మీ అని కూతురు వైపు నడిచాడు. ఈలోపునే శారద అక్కడికి చేరుకొని అలా ఉన్నావే అని పాప చేయి పట్టుకుంది. ఆమె స్పర్శ తగలగానే అప్పటి వరకు నొక్కి పట్టుకుని ఉన్న అదృశ్య శక్తి ఏదో ఒక్కసారిగా వదిలినట్టు వదులుతూ వదులుతూ కసి తీర్చుకున్నట్టు అయింది. తల్లి చెయ్యి ఒక్క విసురుతో విదిలించుకుని పాప గాలిలో బంతిలాగా డైవ్ చేసింది. 4-5 అడుగులు గాలిలో ఎగిరి వెల్లకిల్లా ముద్దలా కిందకి పడింది. ధబ్ మన్న చప్పుడు. వేళ్లతో గచ్చుమీద మట్టిని గోకటానికి ప్రయత్నిస్తూ మెలికలు తిరిగిపోతూ భయంకరంగా హృదయ విదారకంగా అరుస్తోంది. 50 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవు ఉన్న ఆ హాల్ మొత్తం ఆ శబ్దపు ప్రకంపనాలతో నిండిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ స్థానువులై నిలబడిపోయారు. మారణహోమం ప్రారంభమైంది. అందరికన్నా ముందు తేరుకున్నది శ్రీధర్. మారణహోమం ప్రారంభమైంది. అందరికన్నా ముందు తేరుకున్నది శ్రీధర్. ఒక్క ఉదుటున అక్కడకు చేరుకొని మోకాళ్ల మీద కూర్చొని అమ్మ తులసి, పాపా అన్నాడు. ఈ లోపున బయటకెళ్లబోతున్న బ్రాహ్మణ్ విద్యాపతి పరిగెత్తుకుంటూ వచ్చారు. శారద షాక్ తగిలినట్టు ఉన్న చోటునే నిల్చుండిపోయింది. ఆమెకి జరుగుతున్నదంతా లీలగా తెలుస్తోంది. మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించింది. అందరూ గూమిగూడటం కనిపిస్తోంది. ఏవేవో మాటలు. అంతా గందరగోళం. అంతమంది వాళ్ల కాళ్ల సందుల్లోంచి పాప శరీరం నిప్పుల మీద పెట్టినట్టు వంకరలు తిరగటం కనిపిస్తుంది. తల అటూ ఇటూ విదిలిస్తోంది. శ్రీధర్ 2 చేతులతోనూ ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు. విద్యాపతి పాప నోరు బలవంతంగా తెరిచి చేతిలో ఉన్న డైరీ పళ్ల మధ్య కుక్కాడు, నాలుక తెగకుండా. బ్రాహ్మణ్ పాప కాళ్ళు కొట్టుకోకుండా ఉండటానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. 1/2 నిమిషం తర్వాత వాళ్ల ప్రయత్నం ఫలించింది. తులసి కదలటం మానేసింది. బలంగా శ్వాస తీయటం మాత్రం తెలుస్తోంది. అక్కడి వాళ్లు గుంపులుగా చేరి ఈ విషయమే మాట్లాడుకోసాగారు. ఎయిర్పోర్ట్ డాక్టర్ ఇంజెక్షన్ చేసి శ్రీధర్తో పర్లేదంటున్నాడు. అప్పుడు కదిలింది శారద. అంతసేపు పట్టిందామెకి షాక్ నుంచి తేరుకోవడానికి. డ్యూటీ ఆఫీసర్ రూంలో సోఫాలో పడుకోబెట్టారు పాపని. పక్కనే కూర్చుని ఉంది శారద. డాక్టర్ పాప పల్స్ చూసి షీజ్ ఓకే నౌ అన్నాడు. శ్రీధర్ నిస్త్రానగా పడుకున్న కూతురి వైపు చూసి ఇప్పుడు ఫ్లైట్లో వెళ్లటం మీరు అడ్వైజ్ చేస్తారా అని అడిగాడు. డాక్టర్ ఒక్క క్షణం తటపటాయించాడు. అతడేదో చెప్పబోయేంతలో శారద అంది, ఇప్పుడొద్దండి అని. శ్రీధర్కి కూడా అదే మంచిదేమో అనిపించింది. అతడి భావాన్ని గుర్తించినట్టు డాక్టర్ నో రేపు వెళ్ళండి అన్నాడు. ఇప్పటికైతే ఏం పర్లేదు. షీ విల్ బీ ఆల్ రైట్ ఇన్ అనదర్ 10 minutes. టికెట్స్ మరుసటి రోజుకు మార్పించటం కోసం శ్రీధర్ బయటకొచ్చాడు. దూరంగా నిలబడి అప్పటి వరకు ఆతృతగా వాచి చూసుకుంటున్న వ్యక్తి అక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. శ్రీధర్ బయటికి రాగానే ఎలా ఉంది నాయనా అని అడిగాడు. పర్వాలేదు. ఈ స్థితిలో పాపని విమానం ఎక్కిస్తారా? లేదు, క్యాన్సల్ చేసుకుంటున్నాం అనేసి వడివడిగా అక్కడ్నుంచి కదిలిపోయాడు శ్రీధర్. ఒక్క క్షణం నిలబడి ఉంటే అలా అడిగిన వ్యక్తి మొహం ఆ సమాధానంతో గమనించేవాడే. శ్రీధర్ వెళ్ళగానే ఆ వ్యక్తి పబ్లిక్ బూత్లోకి నడిచాడు. శ్రీధర్ ఇంటికి ఫోన్ చేశాడు. అక్కడ ఫోన్ రిసీవ్ చేసుకున్నది సరస్వతి. శ్రీధర్ వాళ్ళు తిరిగొచ్చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతుంది? సరస్వతి అడిగాడు. నేను స్వామిని. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. పాప పడిపోవటాన్ని, ఈ విచిత్ర ప్రవృత్తిని మామూలుగా నిర్లిప్తంగా చూసినవాడు స్వామితో పాటు ఇంకొకడున్నాడు.
అతడు నారాయణరావు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు కారులో ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. తల్లి ఒళ్ళో తలపెట్టి పాప పడుకుంది. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించింది సరస్వతి చంద్ర చట్టోపాధ్యాయ. విషయం తెలుసుకొని విశాలంగా నవ్వాడు. అంతే కదా అన్నాడు. ఏదో చూసి భయపడుంటుంది. అయినా శారదమ్మ పాపనంతా అలంకరించకపోతే ఏమైందమ్మా? అసలే అందమైన పిల్ల, ఏ దిష్టో తగిలి ఉంటుంది. సరస్వతి అలా మాట్లాడడం అందరికీ ధైర్యం కలిగించింది. నిజానికి ఆ పరిస్థితిలో ఆ మాత్రం సానుభూతి ఎంతో అవసరం. చాలు కూడా. పాప కూడా కారులోంచి మామూలుగా తనంత తానే లేచి ఇంట్లోకి రావటం శ్రీధర్ని సంతృప్తిపరిచింది. ఏం పాపా, ఇప్పుడు బాగానే ఉంది కదూ? విద్యాపతి అడిగాడు. ఇప్పుడు నాకేమైంది? అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. శ్రీధర్ మాట మారుస్తూ, ప్రోగ్రాం ఈరోజుకి క్యాన్సల్ అయింది బేబీ, రేపు వెళ్తున్నాం అన్నాడు. ఈజ్ ఇట్ ఓకే? ఓకే పప్పా. ఈ సంభాషణ ఇక్కడ ఇలా జరుగుతున్న సమయంలో బిస్తా గ్రామంలో తన ఇంట్లో కాద్రా మొదటి వాయువుని విజయవంతంగా ప్రయోగించి రెండో రంగానికి సిద్ధమవుతున్నాడు. కాశ్మోరాలో 16 అంకాలు, 5 వాయువులు ఉంటాయి. ఈ కాశ్మోరా అనేది క్షిత్కి చెల్లెలవుతుందని అంటారు. ఒక్కొక్క రోజు ఒక్కో వాయుని అంకాన్ని ప్రయోగించి 21వ రోజు రాత్రి ఎదుటి మనిషిని దారుణంగా చంపటం దీని లక్షణం. క్షిత్ అనే క్షుద్రదేవతని వశపరుచుకున్నవాళ్లు దేశంలో ఎవరూ లేరు. అయితే కాశ్మోరా వరకు సాధించిన వాళ్లు ఇంకా దేశంలో ఒకరిద్దరున్నారని బలమైన ఆధారాల వల్ల తెలుస్తోంది. రాత్రి చంద్రోదయంతో మొదలైన ఈ ప్రయోగం 12 గంటల అర్ధరాత్రి వరకు జరుగుతుంది. మంత్రగాడు ఆ 21 రోజులు నిద్రపోకూడదు, మధువు ముట్టుకోకూడదు, మరణాన్ని చూడకూడదు, తన రక్తాన్ని చూడకూడదు. ఆ రోజు సాయంత్రం శ్రీధర్ కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. పరీక్షలు జరిపి ప్రమాదమేమీ లేదని, నిస్సందేహంగా మరుసటి రోజు ప్రయాణం కొనసాగించవచ్చని డాక్టర్ హామీ ఇచ్చాడు. ఎందుకలా హఠాత్తుగా కేకవేసి పడిపోయుంటుంది? పాపని విజిటర్స్ రూంలో కూర్చోబెట్టి లోపల అడిగాడు. హిస్టీరియా అన్నాడు డాక్టర్. అయితే అది చాలా తాత్కాలికంగా, అంటే షాక్ తగిలిగాని ఏదైనా దారుణాన్ని చూసిగాని కారణాలేవైనా అయ్యుండొచ్చు. కాని ఇప్పుడు ఆమెలో ఏ సిమ్టమూ లేదు, బలహీనత తప్ప. ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, ఈ టానిక్ వాడండి చాలు. రేపే మా ప్రయాణం. డాక్టర్ లేచి అతడి భుజం తడుతూ, ఏం పర్వాలేదు, బై ఆల్ మీన్స్ యూ కెన్ గో అన్నాడు. ఇద్దరూ బయటకొచ్చారు. తులసి కుర్చీలోంచి లేచింది. డాక్టర్ పాప భుజం చుట్టూ చేవేసి, ప్యారిస్ నుంచి నాకేం తెస్తావు పాపా అన్నాడు. స్టెథోస్కోప్. డాక్టర్ బిగ్గరగా నవ్వి, గుడ్ అన్నాడు. శ్రీధర్ కూడా నవ్వి, గుడ్ బై డాక్టర్ అన్నాడు. గుడ్ బై శ్రీధర్. పాప ఫ్రంట్ సీట్లో కూర్చుంది. శ్రీధర్ మనసు తేలికగా ఉంది. పొద్దట్నుంచి జరిగిన సంఘటనలతో వికలమైన మనసు బాగా సర్దుకుంది. సాయంత్రం చల్లగాలి మనసు సేద తీరుస్తుంది. కారు నెమ్మదిగా నడుపుతున్నాడు. పక్కనే విశాలమైన ప్లేగ్రౌండ్, దూరంగా వీధి లైట్లు అప్పుడే వేశారు. పప్పా పప్పా, యు సీ హౌ నైస్ అంది ఉత్సాహంగా అటు చూపిస్తూ. శ్రీధర్ తల తిప్పి చూశాడు. విశాలమైన మైదానం, అందులో భూమి ఆకాశం కలిసే చోట్నుంచి నిండు చంద్రుడు నెమ్మదిగా పైకి చూస్తున్నాడు. చంద్రోదయం. అక్కడ బిస్తాలో అది 2వ రోజు అంకపు ప్రయోగానికి ముహూర్త సమయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. 2వ రోజు తులసికి ఏం జరగబోతోంది? మరి వాళ్లు ప్యారిస్కి పయనమవుతారా లేదా? అసలు తులసికిలా జరుగుతుందని శ్రీధర్కి ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా విని తీరాల్సిందే. అంతకుముందు రేపు రెడీగా ఉండండి వెన్నెల్లో ఆడపిల్ల ఎపిసోడ్ వినటానికి. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.